ప్రార్థన చేస్తాం. గౌడు సూర్యప్రకాష్ గారికి సింగర్గా అందిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో డాడీ చిన్న ప్రార్థన చేస్తాం. సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానునందించు దీవెన రాగం ఇది కమనీయ కళ్యాణ రాగం.
సహవాస ఫలములను పొందుచు, ప్రార్థన సహవాస ఫలములను పొందుచు, ప్రభు యేసు ప్రేమలో పయనించండి, ప్రభు యేసు ప్రేమలో పయనించండి. ఇది కమనీయ కళ్యాణ రాగం, అనురాగ దాంపత్య జీవనం, సంతోష సౌభాగ్య సంధ్యారాగం, అభిమానులందించు దీవెన రాగం. ఇది కమనీయ కళ్యాణ రాగం. బంధువులు ఉన్నట్లయితే మీరు లోనికి రావచ్చు. అందరు ప్రశాంతంగా కూర్చోండి. మీ కొరకు ఏర్పాటు చేయబడిన సీట్లలో మన మధ్యలో సార్ కూడా వచ్చారు. సార్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. నిన్నటి దినం ఈ యొక్క నూతన జంట వివాహం చోటుప్పల్లో ఘనంగా జరిగింది. చాలా మహిమకరంగా, చాలా రోజులుగా మేము సేవకులు, చాలామంది సేవకులు వచ్చారు. సేవకులు సంఘం ప్రార్థన చేస్తుందంటే ఇస్రాయేల్ బ్రదర్కి మంచి సాటి అయిన సహాయం ప్రభు అనుగ్రహించాలని ప్రార్థించిన రీతిగా పరిశుద్ధుల ప్రార్థన ప్రకారం దేవుని నిర్ణయం చొప్పున నిన్న దినం మరి రూతు సిస్టర్ గారితో వివాహం దేవుడు మహిమకరంగా జరిగించాడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆదికాండం 26:12 యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యాడట. దేవుడు ఏ వ్యక్తినైతే ఆశీర్వదిస్తాడో, దేవుడు ఏ కుటుంబాన్నైతే ఆశీర్వదిస్తాడో, ఏ దంపతులనైతే ఆశీర్వదిస్తాడో, ఏ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడో, ప్రతి విషయంలో ఎవరైతే దేవుణ్ణి ముందు పెడతారో, దేవునికి మొదటి స్థానం ఇస్తారో వారిని దేవుడు గొప్పవారిగా ఉంచుతాడు. మరి ఇస్రాయేల్ బ్రదర్ కుటుంబం గురించి నేను ఒక మంచి సాక్ష్యం చెప్పగలను. మా సంఘంలోనే కాదు, ఆంధ్ర తెలంగాణ ఈ ఇరువురు రాష్ట్రాల్లో బలంగా మంచిగా గొప్పగా మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్ నేర్చుకుని అనేక ప్రాంతాల్లో గొప్ప స్థితిలో దేవుడు తనను వాడుకోవడం మీరందరూ చూస్తున్నారు. వారు దేవుణ్ణి ముందు పెట్టిన కుటుంబం. అలాగే ఇప్పుడు నూతన జంటగా, నూతన దంపతులుగా ఇరువురు ఈ వేదిక మీదకి వచ్చారు. వీరు దేవుణ్ణి ముందు పెడుతుండగా, దేవునికి మొదటి స్థానం ఇస్తుండగా, దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా దేవుడు వీరిరువురిని గొప్ప స్థితిలో ఉంచునుగాక. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో చాలామంది దైవజనులు ఉన్నారు. మరి బ్రదర్ని ప్రేమించి వచ్చిన దైవజనుకి చాలామంది వస్తున్నారు. ఈ యొక్క కొద్ది క్షణాలు గ్రీటింగ్స్ ప్రతి ఒక్కరు తెలియజేస్తారు. ఒక 2 నిమిషాలు క్లుప్తంగా, ఎందుకంటే సమయం దాటిపోతుంది కనుక మన మధ్యలో సార్ ఉన్నారు. అలాగే మన ఆత్మీయ తండ్రి బిషప్ తండ్రి గారు వస్తున్నారు. వారి నాయకత్వంలో ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం మొత్తం ఘనంగా జరుగుతుంది కనుక ఈ సమయాన్ని ఒక 2 నిమిషాల గ్రీటింగ్స్ తెలియాల్సిందిగా దేవరం గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత సార్కి అప్పగిస్తాం. నూతనంగా వధూవరులుగా కుటుంబముగా ఏర్పాటు చేయబడినటువంటి మనందరికీ ప్రియమైనటువంటి ఇజ్రాయెల్ రూతు దంపతులను బట్టి ప్రభును స్తుతిస్తూ వారికి వివాహ దిన శుభాలు తెలియజేస్తుంటున్నాను. నేను శుభములే కాబట్టి 2 మాటలు శుభములే చెప్పి ముగిస్తాను. వివాహము అనంటే చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ అనుభవాలను బట్టి చెప్తూ ఉంటారు. మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత అనేది మనకు తెలుసు. చాలామంది ఫిలాసఫర్సు ఈ యొక్క వివాహాన్ని చాలా వ్యంగ్యంగా రకరకాలుగా చెప్పిన వాళ్ళు ఉంటున్నారు. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు తాను సృష్టించిన ప్రతిదీ మంచిదని దేవుడు చూశాను. ప్రతి వస్తువు మంచిది అయినట్టుగా దేవుడు చూచి ఆదామును చూచినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అనుకున్నాడు. ఆయన సృష్టించినవన్నీ మంచివే అయినప్పుడు మంచిది కానిది
ఉండకుండా దాన్ని మంచిగా చేయడానికి వానికి సాటి అయిన సహాయాన్ని చేసి కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. వివాహం అనేది ఒక వ్యవస్థ, ఇదొక ఇన్స్టిట్యూషన్. ప్రారంభము నుండి దేవుడు ఏర్పాటు చేసినది, మరి చివరి వరకు వివాహ వ్యవస్థ అనేది కొనసాగుతుంటుంది. చివరిలో యేసుక్రీస్తు ప్రభు వరుడుగా, సంఘము వధువుగా, మరి మనమందరం కూడా ఆ పెళ్లి వేడుకలో పాల్గొనబోతుంటున్నాము. ఈ సందర్భంగా మరి దేవుడు వివాహాన్ని ఏ ఉద్దేశంతో స్థాపించాడు అనే విషయాలను నేను ఒక 4 విషయాలను మాత్రము జ్ఞాపకం చేసి ముగిస్తాను. ముందుగా, దేవుడు ఒంటరి వాళ్ళను జంటగా చేసి సహవాసము ఏర్పాటు చేశాడు. గాడ్ ఇన్స్టిట్యూటెడ్ ద మ్యారేజ్ ఫర్ ఫెలోషిప్. మొదటిగా ఫెలోషిప్, సహవాసం కొరకు. అది ఆదికాండము 2వ అధ్యాయం 12వ వచనంలో చూడవచ్చును. రెండవదిగా ఫర్ ప్లెజర్, సంతోషం కొరకు. ఇద్దరు కుటుంబ సభ్యులుగా ఏర్పాటు చేసిన తర్వాత భార్యాభర్తలు కలిసి సంతోషించాలని దేవుని ఉద్దేశమై ఉంటున్నది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనములో గనుక మనము చూసినట్లయితే, నీ యవన కాలపు భార్య యందు నీవు సంతోషించుము అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. అది ఇద్దరికి కూడా వర్తిస్తుంటుంది. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనములో కూడా చూసినట్లయితే, నీవు వివాహము చేసుకున్నటువంటి నీ భార్యను సంతోషపెట్టవలెను అని దేవుడు మోషే ద్వారా తెలియజేసి ఉంటున్నాడు. కనుక మొదటిది ఫర్ ఫెలోషిప్, సహవాసము కొరకు. రెండవదిగా ఫర్ ఫెలోషిప్, సంతోషము కొరకు. మూడవదిగా సంతానము కొరకు, ఫర్ ప్రొక్రియేషన్. ఓకే, సరే. సంతానం కొరకు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పిన మాట మూడవది సంతానముగా. నాలుగవదిగా ప్రభువును స్తుతించడానికి ఇద్దరు కలిసి టుగెదర్ దే షుడ్ వర్షిప్ ద లార్డ్. ఈ 4 కారణాల కొరకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటున్నాడు అని తెలియజేస్తూ, మరొకసారి రూతు ఇజ్రాయెల్ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఫలింపచేసి అభివృద్ధి పొందింపచేయునుగాక. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమాన్ని మరి టోటల్ నడిపించాలని మన యొక్క స్కూల్ ప్రిన్సిపల్ గారు జాన్ బన్నీ సార్ గారు మన మధ్యలో ఉన్నారు. మన ఇజ్రాయెల్ బ్రదర్ కూడా అదే స్కూల్లో చదివారు. మా స్కూల్ ప్రిన్సిపల్ గారు, అలాగే మండల్ ఫాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు మనకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో ఇజ్రాయేల్ రూతుల వివాహము నిన్న జయకరంగా ఆశీర్వకరంగా జరిగింది. మరి ఒక రిసెప్షన్ కార్యక్రమంలో మీ అందరితో కలిసి వారిని బట్టి దేవుని స్తుతించేటువంటి భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించేందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఈ సమయంలో మన మధ్యలో సిస్టర్ బీనా గారు ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు గ్రీట్ ద యంగ్ కపుల్. సిస్టర్ బీనా. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన
wish Israel and Ruth all the blessings and wish you a happy married life. Thank you, Ananya. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీ వాక్యములో వ్రాయబడినట్లుగా నిన్నటి దినమున తండ్రి రూతు ఇజ్రాయేల్ యవన బిడ్డల యొక్క వివాహమును దైవ సేవకుల సమక్షములో తండ్రి వారు చేసిన ప్రమాణముల ద్వారా, వారు విన్నటువంటి వాక్యము ద్వారా మీ యొక్క కృపలో తండ్రి వారిని భార్యాభర్తలుగా జతపరిచి ఆశీర్వదించి మీ నామాన్ని గణపరుచుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలోనికి వారిని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు. వచ్చిన దైవ సేవకులను బట్టి, అయా నూతన దంపతుల యొక్క ఇరువురి కుటుంబాలను బట్టి, వచ్చిన బంధువర్గం అంతటిని బట్టి, సేవకులను బట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం. జరుగుతున్న ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో ప్రారంభం మొదలుకొని చివరి వరకు మీకు మహిమకరంగా, ఈ యొక్క యవ్వన దంపతులకు ఆశీర్వాదకరంగా, వారి కుటుంబాలకు సమాధానకరంగా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సంతోషకరంగా జరిగించి ఈ దంపతులను తండ్రి భూఫలము, గర్భఫలము, ఏ సంబంధమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మీరు అనుగ్రహించి, ఆశీర్వదించి, దీవించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పాస్టర్ ఏలియా వారు శుభాకాంక్షలు అందించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. మంచిది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వివాహ వేదిక మీద ఉన్న దైవజనులకు, నాకు అవకాశం ఇచ్చిన మండల్ పాస్టర్ ఫెలోషిప్, మా గురువు మరి బన్సారి గారికి, అలాగే నూతన వధువరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. వే ఆఫ్ లైఫ్ చర్చ్ నుండి వారికి నేను శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మరి బైబిల్లో చాలా చక్కగా వివాహము ఘనమైనది అని చెప్పబడుతుంది. అన్ని వివాహాలు కంటే క్రైస్తవ వివాహము చాలా ఘనమైనది. ప్రపంచంలో అన్నిటికంటే ఏ కుల వ్యవస్థలో, ఏ మత వ్యవస్థలో భార్యాభర్తలు ఎలా బ్రతకాలో చెప్పేది ఒక బైబిల్ గ్రంథమే, ఇంకేది కూడా చెప్పదు. ఎందుకంటే వాళ్ళు ఏం మంత్రాలు చదువుతారో కూర్చున్న వాళ్ళకి తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారి యొక్క విధి ధర్మాలను ఏం చేయాలో చెప్తుంది. వివాహాన్ని స్థాపించిన దేవుడు వివాహ పద్ధతులను కూడా బైబిల్లో పొందుపరిచాడు. నేను 3 విషయాలు చెప్తాను. దేవుడు వివాహాన్ని గణపరిచాడు. బైబిల్లో వివాహాన్ని దేవుడు గణపరిచాడు కనుక దేవుని గణపరిచిన వారిని మరి దేవుడు వారిని గణపరుస్తాడు. ద ఆనరబుల్ గాడ్. మన దేవుడు ఎవరు అంటే, మన వివాహ జీవితాంతం వరకు ఆయన ఆనరబుల్ గాడ్. కనుక ఇజ్రాయెల్కు రూతుకు నేను చెప్పేది ఏంటంటే, పాస్టర్లు వచ్చినలాగా చెప్పేది మీ ఇద్దరికే చెప్పాలి. చాలాసార్లు పబ్లిక్ చెప్తా ఉంటారు, వీళ్ళు విన్నా వినకపోయినా మరి రూతు ఇజ్రాయెల్ వినవలసింది ఏంటంటే, దేవుణ్ణి నువ్వు గణపరిస్తే దేవుడు నేను గణపరుస్తాడు. 1 సమూయేలు గ్రంథంలో మాట కనబడతాయి. దేవుణ్ణి గణపరచువాడిని దేవుడు అతన్ని గణపరుస్తాడు. రెండవది తల్లిదండ్రులను గణపరచాలి. తల్లిదండ్రులను గణపడితే మరి ఆజ్ఞల్లో ఆశీర్వాదంతో కూడిన ఒకే ఒక ఆజ్ఞ ఏమిటంటే, తల్లిదండ్రులను సన్మానించుము, గౌరవించుము. వారిని సన్మానించమనే మాటకు వారు గౌరవప్రదమైన వాళ్ళు కనుక, మరి బైబిల్లో దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, నేను చదువుతాను. పరమగీతము 3వ అధ్యాయము 11వ వచనంలో, సియోను కుమార్తెలారా వెంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడండి. ఆ దినము అతనికి బహు సంతోషకరమైన దినం. దేవుడు ఆదామవ్వలను గణపరిచాడు, స్త్రీనిచ్చాడు. బైబిల్లో స్త్రీకి నారి అని పేరు పట్టబడ్డది. నారి అంటే అర్థం ఏమిటో తెలుసా? కిరీటం అని అర్థం. అంటే విలువనిచ్చిన వాడు దేవుడే కనుక దేవుని గణపరచాలి. తర్వాత నీకు పెళ్లి చేయడానికి అమ్మాయిని కుదిరించిన వారు తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు గణపరచాలి. తర్వాత 3వది భార్యాభర్తలు, బోత్ ఆర్ ఈక్వల్. ఇద్దరు కూడా 5వ అధ్యాయం 21వ వచనంలో కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారు ఒకరినొకరు గౌరవించుకోవాల్సిందిగా కోరుతున్నారు. గౌరవించుకుంటే జనము
లో వారికి విలువ ఉంటుంది. కాబట్టి సియోనుల నుండి మరి ఇశ్రాయేల్ యొక్క కుటుంబ వైవాహిక జీవితంలో ఒకరినొకరు ఘనపరుచుకొని ఉండాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అందుకొరకు బైబిల్లో పేతురు గ్రంథంలో రాయబడుతుంది, అబ్రహామును బ్రతికేంత కాలము శారా ఘనపరిచిందట. ఎలా ఘనపరిచిందంటే తెలుసా? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. 175 సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాము దేవుని అడగని మాట ఉన్నది. ఎందుకు అని అడగలేదట. దట్ ఈజ్ లైఫ్. దేవుని ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అబ్రహాము దేవుని ఎందుకు అని అడగలేదట. కాబట్టి మీరిద్దరు ఏ పరిస్థితులు వచ్చినా ఇది ఎందుకు జరిగింది ప్రభువా అని అడగకూడదట. అదే ఆశీర్వాదం. ఆ మాట అబ్రహాము దేవుని అడిగినప్పుడు భార్య నేర్చుకున్నది అబ్రహాము దగ్గర. అబ్రహాం ఎక్కడికి పోదామన్నా ఏంటి అని అడగలేదట. ఎందుకంటే వారి యొక్క కుటుంబ జీవితంలో ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఏం చేయాలి, ప్లేసెస్, ఏ ఉద్యోగం చేయాలన్నది దేవుణ్ణి అడగాలి. అందుకొరకు బైబిల్లో కానా వివాహంలో మరియమ్మ ఆయననే అడగండి అన్నది. కనుక అడగాలి, తెలుసుకోవాలి, ఎక్కడ జీవించాలి, ఎలా జీవించాలి అని అడిగితే దేవుని గణపరిచినట్టు. కాబట్టి రూతు అలాగే ఇజ్రాయేలు దేవుని అడిగి దేవుని గణపరచాలి, తల్లిదండ్రులు గణపరచాలి. ఒకరినొకరు గణపరుచుకుంటే సమాజం మనల్ని గణపరుస్తుంది. దేవుడు అలాంటి ఘనతను మీరూరికి అనుగ్రహించి దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గారు పుణేల్లో సేవ చేస్తారు. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రత్యేకంగా నిన్నటి దినాన వివాహం చేసుకొని దినము రిసెప్షన్ కార్యాల్లో మరి నవదంపతులుగా వచ్చిన మరి మా తమ్ముడు ఇజ్రాయెల్, మరి రూతమ్మకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు బన్ని పాస్టర్ గారికి, స్థానిక సంఘ కాపరికి నా హృదయపూర్వక వందనాలు. స్టేజ్ని అలంకరించిన ప్రతి దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. మంచిది. మరి దేవుని వాక్యంలో నుంచి ఒక 4 విషయాలు నేను తెలియచేయాలని ఆశిస్తున్నాను. 4 విషయాలు అనగానే చాలా సమయం పడుద్దని అనుకోకండి. నేను వాక్యం చదివి ముగిస్తానంతే. ఎందుకంటే ఇది సమయం చాలా గతించిపోయింది కనుక వీరికే ఇందాక దైవజనులు ఏలియా పాస్టర్ చెప్పిన విషయాలే నాకు కూడా దేవుడు ప్రేరేపించాడు కనుక ఆ విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, కానాను వివాహంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి మరియమ్మ ఆయన మాట వినండి. మిమ్మల్ని కూడా నేను అదే చెప్తున్నాను, ఆయన మాట వినండి. ఆయన మాట వినడం వల్ల అక్కడ జరిగిన అద్భుతాలు ఏమిటంటే, నీటిని ద్రాక్షరసంగా మార్చేశాడు దేవుడు. అంటే ఒక అద్భుతం చేశాడు. ఆయన మాట వింటే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో. ఆయన మాట వింటే మరి ఎంతో ఆ ద్రాక్షరసం రుచిగా మారిందంట. అంటే అంతకుముందు జబ్బు రసం ఉండేది, కానీ యేసయ్య మాట విన్న తర్వాత అది టేస్ట్కరంగా రుచికరంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే అది అంతకుముందు నీరు, కానీ ఇప్పుడు కలర్ఫుల్గా మారింది. ఈ రీతిగా మనం బైబిల్ని ధ్యానిస్తే ఆయన మాట వింటే చాలు సాధారణమైన జీవితాలు అసాధారణంగా మారిపోతాయి, రుచికరంగా మారిపోతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని మందిరానికి వెళ్ళడం, మీరు సంపాదించినలో 10వ భాగం ఇవ్వడం, ఇవన్నీ దేవుని ఆజ్ఞలు. కనుక మీరు మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ, ఒక మాట ఏమిటంటే ఇందాక ఏలియా పాస్టర్ చెప్పినట్టుగా, మొదటిగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మొదటిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మొదటిగా మిమ్మల్ని మీరు లోబడండి ఒకరికొరకు. అప్పుడు మీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుందని ఒక సేవకు జ్ఞాపకం చేస్తున్నా. రెండవది ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు చూస్తున్నాడని భయము భక్తి కలిగిన బిడ్డలుగా మీ కుటుంబం కొనసాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏమిటంటే, వెలుగు సంబంధుల వలె జీవించాలి. వాక్యపు వెలుగులో మీరు చక్కగా మీ ప్రవర్తన చూసుకొని దేవుని వాక్యానుసారంగా మీరు జీవించడం ప్రారంభించండి. ఆ తదుపరి జ్ఞానుల వలె ప్రవర్తించండి. ఏది చేయకూడదో
ఏది చేయాలో వాక్యం చదువుతూ వాక్యానుసారంగా మీ జీవితాలు నడిపించబడితే నిశ్చయంగా అబ్రహాము శారమ్మ వలె, ఇస్సాకు రెబెకా వలె, అకుల్లా పిస్కిర్ల వలె మీ కుటుంబము అనేకులకు దీవెనకరంగా ఉంటుందని ఒక దైవజనుడిగా దైవ ఆశీర్వాదాలు నా నోటితో పలుకుతూ మీరు నిండారుగా కలకాలం పిల్ల పాపలతో ఇహలోక పరలోక ఆశీర్వాదాలతో నింపబడి మీ కుటుంబం సవ్యంగా సాగాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ అయ్యగారు. మరి ఈ సమయంలో పాస్టర్ జయేసుదాస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చౌటుప్పల్ నుంచి వచ్చారు. దయచేసి వారు వేదిక మీదకి వచ్చి శుభాకాంక్షలు అందించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. రిసెప్షన్లో ఒక విధమైనటువంటి ఐక్యత, ప్రేమ చాలా మొదటిగా కనపడేటువంటి రీతిగా ఉంటాయి. రిసెప్షన్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ ముఖ్యమైన అంశాలు అంటే COD 3 అక్షరాలతో ముడిపడినటువంటి బంధానికి ఇది పవిత్రమైన, పరిశుద్ధమైన, ఘనమైన వివాహం. వాట్ ఈస్ ది మీనింగ్ COD? ఫస్ట్ వర్డ్ ఈజ్ commitment. Why should you commitment in this marriage? ఎలా కమిట్మెంట్ అయ్యారు? గణపూర్ ఎక్కడ, చౌటుప్పల్ ఎక్కడ? ఈ కమిట్మెంట్లో దేవుడు జతపరిచేటువంటి అద్భుతమైన కార్యం అది. ఈ కార్యంలో ఒక మాట ఉంది, కష్టపడి పనిచేయాలి, భార్యను, తల్లిదండ్రులను, కుటుంబాన్ని పోషించాలి. ఇది ఎవరు? ఇశ్రాయేలుకు ఇది చాలా ప్రాముఖ్యమైన మెట్టు. కష్టపడాలి, సంపాదించాలి, దాని నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. చిన్న హెల్ప్ చేయండి. బైబిల్లో ప్రసంగి 4వ అధ్యాయం 8వ వచనము, 7 వచనము 8 కూడా త్వరగా చదవాలి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమునన్నది నెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ఈ కమిట్మెంట్లో వీరికి కలిగినటువంటి రీతిగా రూతును ఎరగక మునుపు ఈ సింగిల్ పర్సన్, నీకు ఎవరు తోడుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా ఎవరు లేనప్పుడు ఈజ్ ఎ సింగిల్ మ్యాన్. దెన్ ఇప్పుడు కూడుకునడానికి జతపరిచినటువంటి రూతు ఏర్పాటైంది. అప్పుడు ఇద్దరు కష్టపడి పనిచేయాలి. ఏ లాభం అవుతుంది? కుటుంబము అభివృద్ధి, ఆత్మీయమైనటువంటి సంఘముగా, సహవాసంగా అది ఎదుగునట్లుగా ఇశ్రాయేలుకు ఒక విధమైనటువంటి తోడు. నిన్నటి దినం జరిగినటువంటి వివాహంలో భార్య దొరికిన వానికి మేలు అనే మాట వచ్చింది. నువ్వే దాని గురించి ఏం తెలుసుకున్నావు? నిన్న మేలైందా కీడైందా ఇశ్రాయేలు? చెప్పు. ఈ రోజుకు మేలు కాదు, లాంగ్ లైఫ్. భూమి మీద జీవించేంత కాలము వివాహం చేసుకునేటువంటి సహోదరులు, సహోదరులకు కూడా గుర్తుంది.
నేను నా భార్యతో కాపురం చేసి జీవితకాలం అంతా మరణం వరకు నమ్మకంగా ఉందును అని చెప్పాడు. అలాగా కొన్ని విధాలుగా ఎన్నో రీతులుగా కుటుంబం క్షేమం అభివృద్ధి. దీనికి ఇంపార్టెంట్ పర్సన్ రూతు ఏం చేయాలి? జ్ఞానవంతురాలై తన ఇల్లును కట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రసంగి చెప్తున్నాడు, తోడులు ఉంటే ఒక ఆత్మీయమైనటువంటి బంధం, కుటుంబంలో రక్షణ, కుటుంబాన్ని కాపాడుకుంటూ పోషించుకుంటూ ఇద్దరు కష్టపడాలి. సింగిల్ హ్యాండ్తో సౌండ్ రాదు, రెండు చేస్తేనే క్లాప్స్ అయితేనే సౌండ్ వస్తుంది. ఇద్దరు కష్టపడాలి. ఆమె సంపాదిస్తుంది, నేను సంపాదలేదు, నేను సంపాదిస్తున్నాను, ఆమె ఇది క్వశ్చన్ వద్దు. ఇద్దరు కష్టపడి పనిచేయాలా. దేవుని యొక్క మాటకు ఇందాక సహోదరుడు చెప్పిన మాటలు బట్టి తన యొక్క కష్టార్జితంలో దశంభాగము దేవునికి ఇవ్వాలా. అప్పుడు వారి కుటుంబం ఆశీర్వదింపబడి వర్ధిల్లుతుంది. అది ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, దశభాగాలు ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మో నాకు ₹1,00,000 అయితే నేను 10,000 ఇవ్వాలనా? వద్దయ్యా, సేవకుడు తిని ఏమన్నా బలవంతుడు అవుతాడేమో, అలా ఉంటుంది. ఆ థింకింగ్ అనేది నాట్ కరెక్ట్. ఏ విధమైనటువంటి ఇదిగా కష్టపడి సంపాదించి దేవుని భాగము మోకరించి ఆయనకి ఇచ్చిన తర్వాత ఏదైనా ఏదైనా ఐశ్వర్యంతో దీవనకరంగా నీ కుటుంబంలో సంసారము దినదిన అభివృద్ధి చెందుతుంది, కానీ దిగిపోదు. కాబట్టి నూతన వధువులైన ఇశ్రాయేలుకు రూతుకు చెప్పేది ఏంటంటే, మనం కష్టపడి పని చేయాల్సిందే. పని చేయకుండా ఇంటిగా ఉంటే సోమరైపోతారు. తర్వాత నడవలేని యొక్క బాధతో చాలా అవస్థ పడాల్సింది వస్తుంది. ఇంట్లో కూర్చొని తింటే బాడీ 50 కేజీలు ఉండేది 90 కేజీలు అవుతుంది. ఏమవుతుంది అప్పుడు? నడవలేని పరిస్థితి అవుతుంది. నేను నర్సును, నాకు అన్నీ తెలుసు అని చెప్పని అనుకుంటుంది రూతు. కానీ తినేటప్పుడు ఇంటికాడ కూర్చొని తింటూ ఉంటే అవన్నీ కంప్లీట్ అయిపోవాలి. అప్పుడు బాడీ ఇప్పుడు 48 ఉంటుందో 46 ఉంటుందో, అప్పుడు 75 కేజీలకు వస్తుంది. ఏమమ్మా అట్లా అంటే, మోకాళ్ళు వస్తున్నాయి అంకులు అంటుంది. ఏం చేయాలా? ఇశ్రాయేలును ఆశ్రయించాలా, అంతే కదా, తోడు. ఆ విధంగా ఈ లోక ధర్మాన్ని చొప్పున భార్యాభర్తలుగా ప్రమాణం చేసి సంతోషకరమైనటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇట్ ఈస్ ద రిసెప్షన్. దీంట్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి రీతిగా కమిట్మెంట్ అయిపోయింది. ఓ ఉంది. ఓ మీన్స్ ఒబిడియన్స్. ఈ ఒబిడియన్స్ ఎవరికి ఉండాలండి? ఇప్పుడు ఇద్దరిలో మొదటిది ఇద్దరిది ఏం కాంప్రమైజ్ కాకుండా చెప్తున్నావు. అర్థమైపోయింది. ఇద్దరికంటేనే ఈయన ఎవరికి ఇబ్బంది కాకుండా చెప్తున్నాడు. ఎందుకంటే బామర్ది కదా, బామర్ది కాబట్టి ప్రేమ ఉంటుందిలే. ఇట్ ఈస్ ది ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ లేడీ సిస్టర్కు ప్రాముఖ్యమైనటువంటిది ఒబిడియన్స్. దెన్ డిఫరెంట్. నేను ఆమె వేరు నేను వేరు అనేటువంటి రీతిగా కాదు, ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడి లైఫ్ను కొనసాగించారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బాబు. సౌండ్ పెంచమ్మా. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ ఎ వండర్ఫుల్ గ్రీటింగ్స్. మరి సమయంలో గన్పూర్లో సేవ చేసినటువంటి పాస్టర్ పాల్ రాజ్ గారు శుభాకాంక్షలు అందించవలసిందిగా నేను ఆహ్వానిస్తాను. దయచేసి నేను లేచి నిలబడగానే మీ యొక్క గ్రీటింగ్స్ ఆపేయాలి. సో అలాగైతే మనం టైం షెడ్యూల్ ఫాలో అవుతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి జాన్ బన్ సార్ గారికి, అలాగనే ఈరోజు మరి
మరి రిసెప్షన్లో ఆశ్చర్యకరంగా వివాహం జరిగి ఈ దినాన్ని కృతజ్ఞతగా మరి స్తుతించడానికి దేవుడిచ్చిన మరి భాగ్యాన్ని బట్టి మరొకసారి ఇజ్రాయెల్కి అలాగనే రూత్కి నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. మరి నేనేం గ్రీటింగ్స్ చెప్పడానికి అనుకోలేదు, కానీ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మరి నేను ఇద్దరం సెయింట్ థామస్ స్కూల్లో మరి మేము క్లాస్మేట్స్. మేమిద్దరము మరి చాలా అంటే స్కూల్లోనే మాకు మంచి పరిచయాలు ఉండేటివి. మరి మా సొంత ఊరు నమ్లిగొండ, ఇజ్జిది కూడా నమ్లిగొండే. మరి నేను డాడీకి డ్రమ్ కొట్టేవాడిని, చిన్నోడు కూడా మరి ఇజ్జి కూడా డ్రమ్ కొట్టేవాడు. ఆ తర్వాత ప్రారంభంలో ఏరియాలో కీబోర్డ్ నేర్చుకుంది, చాలా కష్టపడి నేర్చుకొని మా ప్రాంతాల్లో అద్భుతంగా మరి సంగీత పరిచర్య ప్రారంభం మరి ఇజ్జి ద్వారానే ఈ ప్రాంతంలో చాలామందికి పరిచయం అయింది. మా మీటింగ్స్లో మేము చాలాసార్లు మేము పిలిచినప్పుడల్లా మాకు ఎప్పుడు మరి పిలిచిన వెంటనే తనకున్న ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా మా కొరకు మరి తను వెచ్చించి మాకు సహకరించేవాడు. మరి బైబిల్ గ్రంథంలో ఆరాధికులను దేవుడు గణపరిచినట్టుగా దేవుని వాక్యం ఉంది. అన్ని గోత్రంలో 12 గోత్రాల్లో యూదా గోత్రాన్ని దేవుడు ఎంతో గణపరిచాడు. దావీదును అట్టడుగును ఉన్న దావీదును, గొర్రెల కాపరిన దావీదును మరి ఉన్నత స్థితిలోనికి ప్రభు రాజుగా, దేశానికి రాజుగా చేయడానికి కారణం అతడు చిన్నతనం నుండి ఆరాధన చేసేవాడు, దేవుని గణపరిచేవాడు. మరి ఇజ్జిని కూడా దేవుడు రానున్న రోజుల్లో ఒక గొప్ప ఆరాధికుడుగా, సంగీత కారకుడుగా తన కుటుంబానికి దేవుని నామంలో గణపరిచే వ్యక్తిగా అతడు తీర్చిదిద్దాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నేను ఒక సేవకుడిగా ఉన్నాను, తాను ఒక గొప్ప ఆరాధికుడిగా మారాలి. ఇప్పటికీ చాలా చక్కగా ఆరాధన చేస్తాడు, కీబోర్డ్తో పాటు చక్కగా ఆరాధన చేస్తాడు. మరి రానున్న దినంలో వారు ఫలించి అభివృద్ధి చెంది దీవెనకరంగా ఉండాలని నా మనసారా కోరుకుంటూ ఈ గ్రీటింగ్స్ నేను తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అవయ్యా నీ దీవెనలివయ్యా, యేసయ్యా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవా రావయ్యా యేసయ్యా రావయ్యా నీ దీవెనలివయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభునామం పడదాం. స్తోత్రం. ఇందులో కరనిరిగి నీళ్ళను రసముగా మార్చితివి. అందరం చప్పట్లు కొడుతూ ప్రభునామం. కానా విందులో అకరం నిరిగి నీళ్ళను రసముగా మార్చితివి. శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, యేసయ్యా రావయ్యా నీ దీవెనలివయ్యా. దేవా రావయ్యా నీ దీవెనలివయ్యా, యేసయ్యా రావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం,
కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, యేసయ్యా రావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, యేసయ్యా రావయ్యా దీవెనలీవయ్యా. థ్యాంక్ యూ. మన మధ్యలో ఫాదర్ జయపాల్ గారు ఉన్నారు. ఫాదర్ జయపాల్ గారు దయచేసి ముందుకొచ్చి శుభాకాంక్షలు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఫాదర్ జయ హలో, మైక్ టెస్ట్. గత 10 సంవత్సరాలుగా ఇజ్రాయేలు మ్యారేజ్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. దాదాపుగా 12 సంవత్సరాలుగా మా చర్చిలలో నాతో పాటు సువార్త సేవలకు అనేక గ్రామాలకు వచ్చి ఉన్నారు మ్యూజిక్ ప్లే చేయడానికి. వచ్చిన ప్రతిసారి మా బృందం అతన్ని ఆట పట్టిస్తూ ఉండేది, ఇజ్రాయెల్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావని. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ సందర్భం నిన్న సంపూర్ణంగా నెరవేరినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. సో ఎట్ దిస్ జాయస్ మూమెంట్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. And I promise that we would continue to pray for your wedded life, that God may bless you in the days to come. Thank you. God bless you all. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మరి సమయంలో చిన్న పెండియాల్లో సేవ చేసినటువంటి దైవజనులు దేవుని ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి ఒకసారి మనం హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. మరి నాకు సమయం ఇచ్చిన గన్పూర్ ప్రెసిడెంట్ పాస్టర్ బన్నీ సార్కు, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. జతగా నూతనముగా జత చేయబడిన ఇజ్రాయేల్ రూతు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ ఇద్దరికి శుభాలు కలుగునగాక. హల్లెలూయా. ఇజ్రాయేలు మరి మా మామయ్య కుమారుడు బామ్మరిది అవుతాడు. చిన్ననాటి నుండి మేము ఎప్పుడు కూడా నన్ను అన్న అని పిలుస్తాడు, మేము తమ్ముడు అని పిలుస్తాం. ఈ విధంగా ఇజ్రాయేల్ను చాలా మేము ఎత్తుకునేది. మా ఇంట్లలో చాలా ప్రేమతో ఇజ్రాయేల్ మేము ఎత్తుకుని ఈ విధంగా అందరి ప్రేమ పొందుకున్నాడు. అతడు కొంచెం పెద్దగరిగిన తర్వాత మేము సేవకు చేస్తున్నప్పుడు మాతో పాటుగా డ్రమ్ము పట్టుకొని చిన్న పిల్లవాడివై ఉండి మా సేవలో చిన్నప్పుడే డ్రమ్ము కొట్టుకుంటా దేవుణ్ణి మహిమపరిచి పాట పాడి దేవుణ్ణి స్తుతించినవాడు. హల్లెలూయా. ఈ విధంగా చాలా భయము భక్తి క్రమంలో పెరిగినవాడు ఇజ్రాయేలు. కాబట్టి తనను ఒక మంచి కుటుంబకునిగా దేవుడు చేసినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకోవాలి. మన మధ్యకు బిషప్ తండ్రి గారు వచ్చి ఉన్నారు. లూకా సువార్త 10
లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులై నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వీరిద్దరు అనగా ఎలిజబెతు, జకరియా, వీరిద్దరూ వివాహమైనది మొదలుకొని బహుకాలము గడిచిన వృద్ధులు. ఇంత యవన కాలములో నుండి బహుకాలము గడిచిన వృద్ధులైన వీరు వారి వివాహమైనది మొదలుకొని దేవుని దృష్టిలో వారు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వీరిద్దరి యొక్క జీవితంలో దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి ఈ యొక్క సాయంకాలమున మరి ఇజ్రాయేలు రూతు మరి జీవితంలో కుటుంబంలో ఏ సమస్య వచ్చినా వాక్యాన్ని చూసుకోవాలి. రెండవది మీరు ప్రార్థన చేయాలి. వాక్యము, ప్రార్థన మీ కుటుంబ జీవితాలలో ఉంటే నిశ్చయముగా దేవుడు మిమ్మను ఆ యొక్క ఎలిజబెతు, జకరియాను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానము పుట్టక ముందుకే గొప్పవాడై పుడతాడని దేవుడు చెప్పిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్పవాడుగా మరి జకరియాకు, ఎలిజబెతులకు కుమారుడు పుట్టిండంటే వారు నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులై ఉన్నారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినారు. అలాంటి సంతానములో ఒక గొప్పవాడు జన్మించిండు. మీరు కూడా నిరపరాధులుగా అనగా అపరాధము ఇద్దరిలో కనబడదు. వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన వాక్యము మీ జీవితాలలో మీరు పాటిస్తే, వాక్యాన్ని చదువుకుంటే, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అన్న ఉన్నది. ఆ అన్నకు పెనిన్నాతో చాలా బాధ వచ్చేసింది. తల్లిదండ్రికి చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. దేవుని మందిరానికి వెళ్ళి అన్న ఒక బలమైన ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మరి రూతు కూడా జీవితంలో, కుటుంబంలో ఏ సమస్యలు ఏది వచ్చినా ఎవరికి చెప్పకుండా అన్న దేవుని మందిరానికి వచ్చి ఏ విధంగా ప్రార్థన చేసిందో, నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పకుండా ప్రార్థనలో గడపాలి. ఇంకొక మాట, ఇస్సాకు ఉన్నాడు. తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక బలమైన ప్రార్థన చేసిండు. దేవుని ధ్యానములో ఉన్నాడు. కాబట్టి నీవు ప్రార్థన చేయి, రూతు కూడా ప్రార్థన చేయండి, వాక్యాన్ని చదువుకోండి, నిరపరాధులుగా జీవించండి. దేవుడు మీ ఇద్దరిని దీవించి ఒక గొప్ప సంతానం ఇచ్చి మీ కుటుంబాన్ని అనేకుల ప్రజలకు దీవెనకరంగా దేవుడు నిలబెట్టునుగాక. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు కీబోర్డు వాయించుకుంటూ మరి తన కుటుంబ రక్త సంబంధులందరి కూడా మా పెద్దోడు కూడా కీబోర్డు నేర్చుకున్నాడంటే కారణం ఇజ్రాయేలే. వారి చిన్నమ్మ కొడుకు ఆ యొక్క ప్రదీప్ కూడా ఫ్యాడు నేర్చుకున్నాడంటే ఇజ్రాయేలే. మా జాయి కూడా ఫ్యాడు కొడుతున్నాడు, కారణము ఇజ్రాయేలే. అంటే ఇజ్రాయేలు అనేక సేవకుల యొక్క పిల్లలకు, అనేక మందికి మోసెస్ కూడా ఫ్యాడు కొట్టడానికి కారణం ఇజ్రాయేలే. ఈ విధంగా ఎంతోమందిని దేవుని సన్నిధిలో ఒక మంచి మ్యూజిషియన్ నేర్పించే బిడ్డగా ఉన్నాడు. ఇది మొదలుకొని నీవు, మీ కుటుంబము అనేక సేవకులకు ఆశీర్వాదంగా దేవుడు మీకు బలమైన సంతానము గొప్పవాడిగా ఇచ్చి అనేక తరానికి ఇప్పుడు దీవించిన దేవుడు ముందు కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యాన్ని చూసుకొని బలమైన ప్రార్థన మీరిద్దరు కలిగి ఉండండి. తప్పనిసరిగా మీ మధ్యలోనికి సైతానుగాడు రాడు. ఆ ప్రార్థన మీకు విజయాన్ని ఇస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతున్న మాట, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అనే మాట కనబడుతుంది. మన మధ్యలో కనబడుతున్నటువంటి ఒక ఇద్దరు యవన బిడ్డలు దేవుని పోలి నడుచుకునే భక్తి మీ జీవితంలో అలవరుచుకుంటే యు మే అట్రాక్ట్ మెనీ పీపుల్ టు గాడ్. దేవునికి అనేక మందిని దేవుని కొరకు మీరు సంపాదించగలరు. కనుక ఇంతవరకు సంగీతము ద్వారా ఎంతోమందిని ఆకర్షించిన ఇజ్రాయేల్ రూతు కలయికతో ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని పోలి నడుచుకునేటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ముందుకు సాగితే మీరు అనేకులను ప్రభు కొరకు పట్టబడేవారుగా ప్రభు సేవలో మీరు వాడబడాలని నాకు ఒక చాలా సంతోషం. నమిలిగొండ గ్రామము దైవ సేవకులకు అందించే గ్రామం మాత్రమే కాదు, సంగీతకారులు కూడా చాలామంది గ్రామం నుంచి బయటకు వచ్చారు. కనుక అది కుగ్రామమే కానీ అనేక మంది దైవజనులు బయటకు వచ్చారు. అలాగే సంగీతకారులు బయటకు ఇక్కడ ఉన్నట్టు స్టేజ్ మీద ఉన్నటువంటి చాలామంది దైవజనులు నమిలిగొండ ప్రాంత వాసులే. అందును బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వందనాలు చెల్లిస్తూ ఇంకా అనేకులను సంగీతం పరిచర్యలో నడిపించాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ఈ సమయంలో శుభాకాంక్షలు అందిస్తూ చాలా ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వస్తున్నాం. అటు ఇటు ఎవరు తిరగకూడదు. దయచేసి స్నాక్స్ సప్లై అంతా ఆగిపోవాలి. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. అది మనల్ని బ్రతికింపజేస్తుంది, అది మనకు శక్తి ఇస్తుంది, బలం ఇస్తుంది. కనుక మీ వ్యాపకాలన్నీ ప్రక్కన పెట్టి స్టేజ్ మీద కూర్చున్న వధూవరులతో పాటు స్టేజ్ ముందున్నటువంటి దేవుని బిడ్డలందరూ వాక్యము దైవజనులు బిషప్ అయ్య గారు మనకు వాక్యము సందేశం ఇస్తున్నప్పుడు విందాం, దేవుని మహిమపర్దాం. దేవా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన పూర్వకం కూర్చోవలసిందిగా కోరుతూ అందరూ చప్పట్లు కొట్టి దైవజనులను వాక్య సందేశం కొరకు మనం ఆహ్వానిద్దాం. అందరు కూడా చప్పట్లు కొడదాం గట్టిగా. మ్యూజిషియన్ సార్. ఆమేన్. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరట మరి ఇజ్రాయేల్ రూత్ నూతనంగా జతపరచబడిన ఈ దంపతుల యొక్క రిసెప్షన్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ఆహ్వానించిన ఇజ్రాయేల్ తన కుటుంబానికి, ఇక్కడున్న వేదిక మీద ఉన్న ఎక్లీషియా సేవకులతో పాటు ఈ మండలంలో ఉంటున్న సేవకులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్న డాక్టర్ జాన్ బన్నీ గారు, సెయింట్ థామస్ స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్. ఇక్కడ ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది పిల్లలు ఇక్కడ చదివారు. ఇక్కడ తండ్రి కొడుకులు ప్రభుదాస్ కొడుకు అంటే 2 జనరేషన్స్ ఆ స్కూల్లో చదువుకున్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. సో దేవుని మహాకృప. ఇక్కడ పాస్టర్ పాల్ రాజ్. సో దైవ సేవకులకి ఆశీర్వాదకరంగా ఉన్న విద్యా సంస్థ. ఒకసారి ఆ డ్రోన్ దించే బాబు, డ్రోన్ తీసేయండి. తర్వాత వీరిని అభినందించడానికి వచ్చే వాళ్ళ కొరకు అప్పుడు తీసుకోండి. ఒక 2 లైట్లు ఆపి 2 లైట్లు బంద్ చేయండి తమ్మి. అందరు కూడా లేచి నిలబడదాం. నేర్చుకోవడానికి కారణం ఎవడై ఉంటాడు? అది చెప్పరు చాలామంది. విన్నారా? ఇజ్రాయేల్ సంగీతం నేర్చుకోవడానికి కారణం కాదు. ఉత్తర తెలంగాణలోనే ఎలక్ట్రానిక్ కీబోర్డ్స్తో మ్యూజిక్ అందించింది. ఒకప్పుడు 70sలో చాలామంది పుట్టి ఉండరు. ఆంధ్ర రాష్ట్రం అంతా 6 దగ్గర కీబోర్డులు ఉండేవి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాడి దగ్గర కీబోర్డులు లేవు, బ్యాండ్ మేళాల దగ్గర జాండ్ ఉండేటి. సో నా నుండి సంగీతం నేర్చుకున్నాడు, తెలుసుకోవాలి, రైట్? ఇప్పుడు బోధ కూడా నేర్చుకోవాలి, రైట్? ఒకసారి ఎఫ్ మేజర్ అయ్యండి ఆయన. అందరు కూడా లేచి నిలబడదాం. అటు ఇటు కదలమాకండి. హల్లెలూయా. సెల్ ఫోన్స్ ఆఫ్, ఎవ్రీథింగ్. కడే రహో బంద్.
పరిశుద్ధ. అందరి చేతుల పైకి. Our Lord, He dwells upon the praises of His saints. తన భక్తులు చేయు స్తుతుల మీద ఆసీనుడు. నువ్వు చెప్తావమ్మా, చెయ్యి. రైట్. స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మరలా స్తుతులపై ఆసీనుడ స్తోత్రం, సంపూర్ణుడా నీకు స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మా ప్రార్థనలను ఆలకించువాడా, మా ప్రధాన యాజకుడు. ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా చేతులు పైకి. హల్లెలూయా, 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 ఆమేన్. రాజులైన యాజక ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై, నిసొత్తైన ప్రజగా నన్ను చేసితివే. అందుకే చేతులు పైకెత్తి ఆరాధన. ఆరాధన, ఆరాధన, యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చున్నాండి, దయచేసి కూర్చున్నాండి. ఓకే.